అందరికీ నమస్తే. ఈరోజు ఏఎస్ టూల్స్ సిరీస్లో భాగంగా మనం నేర్చుకోబోయే టూలు గూగుల్ సెర్చ్కి గట్టి పోటీ ఇస్తున్నటువంటి టూల్. అంతేకాకుండా దీనికి మరొక ప్రత్యేకత ఉంది. సో ఈ టూల్ని రూపొందించినటువంటి వారిలో మన భారతీయుడు కూడా ఉండడం, ఆయన ఐఐటి స్టూడెంట్ కావడం గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. సో ఆ టూల్ పేరు పర్ప్లెక్సిటీ. సో పర్ప్లెక్సిటీ ఏఐ అనేది ఆ టూల్ యొక్క పేరు. సో ఇది మీరు గూగుల్ సెర్చ్లో కొడితే సో మొదట డిస్ప్లే అవుతుంది పర్ప్లెక్సిటీ అనేది. సో ఈ పర్ప్లెక్సిటీని మనం రెండు రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఒకటి నేరుగా గూగుల్ సెర్చ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. రెండవది సో దీనికి యాప్ ఉంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో పర్ప్లెక్సిటీ అని టైప్ చేసి ఏదైనా ఒక క్వశ్చన్ని అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం కావాలని కోరుకుంటాం. కానీ గూగుల్ మనకి ఇంతకుముందు ఎలా ఇచ్చేదంటే అనేక రకాలైనటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ని మాత్రం మనకి చూపించేది. అంటే డిస్ప్లేకి ఇచ్చి దాంట్లో నుంచి మనము సెలెక్ట్ చేసి తీసుకునే వాళ్ళం. సో కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏఐ వచ్చి గూగుల్కి చాలా పెద్ద పోటీని ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ మనకు కనిపించేదని మనం ఇంటర్ఫేస్ అని అంటాం. సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్, యూజర్ నేము, ఈమెయిల్ ఏది ఇచ్చామో అవన్నీ ఉంటాయి. అలాగే దీన్ని మనం యాప్ని ఇక్కడ నుంచి మనం ఎవరికైనా కావాలంటే షేర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది. సో ఈ ఆస్క్ ఎనీథింగ్ అనేది మనము ఉపయోగించుకునేదానికి ఉన్నటువంటి ప్రాంప్ట్ ఇవ్వడానికి ఉన్నటువంటి సెర్చ్ బార్ అనమాట. అదేవిధంగా ఇక్కడ వెళ్తున్నటువంటి వాటిలలో, అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి వాటిలలో డిస్ప్లేలో నుంచి మనం డైరెక్ట్గా కూడా కొట్టి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ప్యూరిఫై వాటర్ ఇన్ ద వైల్డ్ అని ఉంది. సో ఇలాగ మనం కొట్టి తీసుకొని కూడా, అంటే అది ఒక పాపులర్ సెర్చెస్ అవి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అనే దగ్గర మనము, అంటే వాకింగ్ అనేది మొట్టమొదట ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అని అడుగుతున్నాను నేను. సో దానికి చక్కగా సమాధానం ఇచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని. సో దీన్ని ఇక్కడ మనం కాపీ చేసుకోవచ్చు. సేమ్ చాట్ జీపీటీ లాగానే దీన్ని మనం చేసుకోవచ్చు. కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పైన సోర్సెస్ని ఇస్తుంది. అంటే మిగిలినవి కూడా ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ కూడా సోర్సెస్ని ఇస్తున్నాయి. సో బట్ ఇక్కడ వెంటనే ఇక్కడ సోర్సెస్ని అది మనకి అందిస్తుంది అనమాట. ఏమేమి సోర్సెస్ నుంచి అది తీసుకున్నది ఆ వాకింగ్ అని. ఇలాగ వాకింగ్కి సంబంధించినటువంటి వాషింగ్టన్ పోస్ట్ నుంచి తీసుకునింది. దానికి సంబంధించి కూడా మనం సమాచారాన్ని, ఇమేజెస్ అన్నింటిని కూడా మనము తీసుకోవచ్చు. అన్నీ ఒకే చోట ఉంటుంది. అదేవిధంగా మీకు వీడియోస్లో కావాలంటే వీడియోస్ కూడా ఇస్తుంది. సో అక్కడి నుంచి యూట్యూబ్ వీడియోస్ ఇవన్నిటిని తీసుకొని ఎలాగ వాక్ చేయాలి, సో దానికి సంబంధించిన అన్నీ కూడా ఇది ఒకే చోట పొందుపరుస్తుంది. సో అంటే ఒక ఆన్సర్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన ఇమేజెస్, తర్వాత అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వీడియోస్ని తర్వాత టెక్స్ట్ రూపంలో కానీ అందిస్తుంది. సో ఇది మనకి. అలాగే ఈ ఆన్సర్ ఇక్కడ కింద 3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తది తయారు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్స్ పెడతాం. సో ఆ ప్లస్ సంబంధించి నేరుగా మనకి క్వశ్చన్ని మనము టైప్ చేయొచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీ అలాంటివి. చాట్ జీపీటీ వచ్చి ఒక 2021 వరకు అట్లా మాత్రమే సమాచారాన్ని అందిస్తుంది. కరెంట్గా ఉన్నటువంటి సినారియోని ఇవ్వదు. బట్ ఇది కరెంట్గా ఉన్నటువంటి మొత్తం సినారియోని, మొత్తం సమాచారాన్ని మనకి ఇస్తుంది అనమాట. ఉదాహరణకి మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి పుష్ప మూవీ గురించి ఎక్కడెక్కడ ఆడుతుంది అని మనం అడుగుతాము. సో దానికి సంబంధించి పుష్ప 2 రూల్ అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో ఈరోజు 4వ తేదీ కాబట్టి ఎక్కడ రిలీజ్ అవుతుంది ఎలాగనేది అది నీట్గా మనకి, అంటే చాలా నిన్న మొన్న ఈరోజు జరుగుతున్నటువంటి అంశాలను కూడా దీని ద్వారా పొందవచ్చు. అదే చాట్ జీపీటీలో అయితే మనకు అది సాధ్యం కాదు. సో గూగుల్ కూడా అలాంటిది ఇస్తుంది, కానీ అది వెబ్సైట్ని మాత్రమే మనకి చూపిస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇక్కడున్న 3 డాట్స్ ఇక్కడ 3 ఉన్నాయి. ఇందులో మొదటిది అంటే మన హోమ్ పేజీలోకి వచ్చి మళ్ళీ సెర్చ్ స్టార్ట్ చేయడం. రెండోది వచ్చి ఇక్కడ ఒక చిన్న న్యూస్ ఐటమ్స్ మనకి అది అందిస్తూ వస్తుంది. అలాగే తీసుకొని వాటికి సంబంధించి కరెంట్ న్యూస్ని మనము పొందడానికి వీలవుతుంది అన్నమాట. ఇది రెండవది. ఇక మూడవది ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి ఏవైతే మనము చేసామో వాటిని థ్రెడ్స్ అంటున్నాం. ఆ థ్రెడ్స్ కంప్లీట్గా మనకి ఇక్కడ వచ్చి ఉంటాయి. ఇంతవరకు నేను దీంట్లో చేసినవన్నీ కూడా ఇలా వచ్చాయి అన్నమాట. ఇందులోనే అంటే ఇది లైబ్రరీ కింద లెక్క. ఇక్కడ ఉన్నది స్పేసెస్ కూడా ఉంటుంది. స్పేసెస్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని మనము డివైడ్ చేసి మనం చేసిన సెర్చ్ని దాని కిందకి మనము స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఏ సెర్చ్లో ఇప్పుడు సైన్స్లో ఏమేమి చేసాము ఇట్లాగా మనం పెట్టేసుకొని దాన్ని అక్కడ మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఇది పర్ప్లెక్సిటీ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. సో దీనికి ఏంటి ప్రత్యేకత అంటే ఇది కాన్వర్జేషనల్ సెర్చ్ ఇంజిన్ అని అన్నారు. మామూలుగా మనకందరికీ తెలుసు గూగుల్ అనేది ఒక పెద్ద చాలా పాపులర్ అయినటువంటి సెర్చ్ ఇంజిన్. సో అలాంటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో సో దీనికి ఏంటి అంటే ఇది కాన్వర్జేషనల్ సెర్చ్ ఇంజిన్. కాన్వర్జేషనల్ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి అంటుంది అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మామూలుగా మనం ఎలాగైతే ఒక అంశం గురించి సెర్చ్ చేస్తుంటామో ఆ విధంగా సెర్చ్ చేయడానికి ఉపయోగించేటువంటి మోడల్ అన్నట్టు ఇది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా ఒక అంశం గురించి మనం సెర్చ్ చేసినప్పుడు మనకు కావాల్సింది ఆన్సర్, కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ మాత్రమే. అలా కాకుండా గూగుల్, యాహూ ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే దీంట్లో వెతుకు, దాంట్లో వెతుకు, ఆ వెబ్సైట్లో చూడు, యూట్యూబ్ ఛానల్లో చూడని చూపిస్తాయి. బట్ ఇక్కడ అలా కాకుండా ఏఐ జనరేటెడ్ ఏం చేస్తుందంటే నేరుగా మనకి ఆన్సర్ని చూపిస్తుంది. అందులోనూ ఈ పర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ని వెంటనే వితిన్ సెకండ్స్లో మనకి చూపిస్తుంది. అదేవిధంగా దానికి సోర్సెస్ని కూడా చూపిస్తుంది. సో దీన్ని మనం ఎడ్యుకేషన్కి కూడా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనకి మెగా పేరెంట్స్ జరపమంటున్నారు. గివ్ డీటెయిల్స్ అన్న వస్తుందా అని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, డిసెంబర్ 7న జరగబోయేటువంటి మెగా పేరెంట్ గురించి చాలా చక్కగా ఎలా చేస్తారు, ఎలా జరుపుతారని ఇంకొంచెం దీనికి అప్డేషన్ అడగవచ్చు. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అడిగాము. సో దానికి సంబంధించి అంటే రేపు జరగబోయే దానికి కూడా మనకి కంప్లీట్ సెర్చ్ని ఇది అందిస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే అద్భుతంగా ఎడ్యుకేషన్కి వెంటనే మనకి ఏంది కావాలనో వాటిని అన్నింటిని కూడా మనం దీని ద్వారా నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషను, డిస్క్రిప్షన్ అన్నీ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని మీ పిల్లలకి పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా ఈ ఏఏ కంటెంట్ని, ఏఏ యాప్స్ వైపు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ అయ్యేలాగా చూడండి. తద్వారా మనము వాళ్ళని తొందరగా సెల్ఫ్ లెర్నింగ్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ వీడియోని నచ్చి ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.